జాతీయ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు గుండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159వ జయంతి, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ల 68వ జయంతి వర్ధంతిలను నారాయణగూడ పద్మశాలి భవన్లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు కందగట్ల స్వామి, చేనేత విభాగం ఎర్రమాద వెంకన్న నేత పాల్గొని నివాళులర్పించారు. జాతికి పుట్టిన నేలకు వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గడ్డం జగన్నాథం, వనం విశ్వనాథం, వనం దుష్యంతల, ఐటిపాముల శ్రవంతి, పబ్బతి పవన్ కుమార్, భోగ జగదీష్, పలువురు పద్మశాలీలు పాల్గొన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం మేరకు విచ్చేసిన పెద్దలకందరికీ నమస్కారములు. ఈరోజు వివేకానంద స్వామి 159వ జయంతితో పాటు పద్మశాలి బిడ్డ అలిశెట్టి ప్రభాకర్ గారి 68వ జయంతి కూడా. వివేకానంద స్వామి జయంతి, వీరి జయంతి, వర్ధంతి రెండు ఒకే రోజు. అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి, వర్ధంతి రెండు ఒకే రోజు కావడం యాదృచ్ఛికమే. వారిద్దరి జయంతి ఒకే రోజు కావడం కూడా యాదృచ్ఛికమే. అయితే వారిద్దరికీ వివేకానంద స్వామి గురించి అందరూ చెప్పినారు, ఎంతమంది చెప్పినా తక్కువే అది. కానీ వారిద్దరి మధ్యలో ఉన్న సారూప్యత గురించి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. వారేమో ధార్మికం, వీరేమో పూర్తిగా రాజకీయం అనాలో కాదో తెలియదు కానీ పూర్తిగా రేషనలిస్ట్ లాగా ఫస్ట్ నుంచి కూడా ఉన్నారు. కాకపోతే వారిద్దరి మధ్యలో ఉన్న సారూప్యత గురించి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ జీవితం ఎలా ఉండాలి అని చెబుతూ ప్రచారం చేస్తూ వారి జీవితం మొత్తం సాగదీసి మానవాళికి జీవితం ఎలా గడపాలి అని చెప్పేసి నేర్పిస్తూ వారు జీవితం సాగింది. వీరేమో మానవుల జీవితం ఎలా గడుస్తుంది, ప్రస్తుతం మనం ఎలా గడుపుతున్నాం జీవితాన్ని అని చెబుతూ వీరు రచనలు చేసినారు. వారి గురించి, వివేకానంద గారి గురించి చెప్పాలంటే యువకులకు ప్రేరణగా ఇద్దరి రచనలు ఇవాళ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకాల్లో అంటే మేనేజ్మెంట్ బుక్స్లో వివేకానంద రచనలే ఎక్కువ ఉంటాయి నాకు తెలిసినంత వరకు. అయితే మత గ్రంథాల్లో భగవద్గీత ఎంత అత్యధికంగా అమ్ముడుపోతూ ఉన్నదో మేనేజ్మెంట్ బుక్స్లో మాత్రం వివేకానంద రచనలు మాత్రమే అత్యధికంగా అమ్ముడవుతూ ఉన్నాయి. అంటే వారి రచనలు ఎంత స్ఫూర్తిదాయకమో, వారేం రచించలేదు, వారు మాట్లాడిన పలు సందర్భాల్లో వారు మాట్లాడిన స్పీచెస్ని రికార్డ్ చేసి పబ్లిష్ చేసి ఇవాళ అమ్ముతున్న పుస్తకాలే లక్షల కోట్ల ప్రచురణలకు వెళ్ళి అది కంటిన్యూ అవుతూ ఉన్నది. సో వారి జీవితంలో మాట్లాడిన అంశాలు ఎంత ప్రేరణ కలిగిస్తున్నాయి యువకులకు ఆ అమ్మకాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక అలిశెట్టి ప్రభాకర్ హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్లో ఇక్కడే చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర ఒక ఫోటో స్టూడియో పెట్టేసి ఆర్టిస్ట్ వృత్తికి వదిలిపెట్టేసి ఫోటో స్టూడియో పెట్టుకొని ఫోటో స్టూడియో స్టార్ట్ చేసినారు. ఆ తర్వాత రచనల్లోకి వెళ్ళినారు. రచనల్లోకి వెళ్ళిన తర్వాత వారికి అప్పటికే వ్యాధిగ్రస్తులు అయిపోయి బెడ్ రిడన్ అయిన తర్వాత వారి రచనలు ఆంధ్రజ్యోతి బుక్ పేపర్లో అనుకుంటే అప్పటికే సిటీ లైఫ్ పేరుతో ప్రచురితం అవుతూ ఉన్నాయి. అయినా వారు దానికి హానరోరియం కూడా తీసుకోకుండా ఫ్రీగా రాసినారు. వారికి హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు లేకపోతే సినిమా రచనల కోసము శ్రీశ్రీ అప్పటికే సినిమాల్లో పాటలు రాస్తున్నాడు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ రాస్తుంటే మీరు కూడా రాయండి, నేను పైసలు ఇస్తామనంటే కూడా నా రచనలు అమ్ముకోవడానికి కాదు, ఇది సర్వమానవాళి కోసం, నేను పైసల కోసం రాయనని చెప్పేసి ఆయన హాస్పిటల్లో ఉండే డబ్బులకు లేకపోయినా కూడా సినిమా వాళ్ళకు కథలు కానీ పాటలు కానీ రాయని వ్యక్తిత్వం ఆయనది. అట్లాంటి గొప్ప మనిషి 39 ఇయర్స్కి డబ్బులు లేక హాస్పిటల్లో సిక్ అయి చనిపోయినాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే వారి వైఫ్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో 4th గ్రేడ్ ఎంప్లాయీగా పనిచేసింది. అది కూడా పర్మనెంట్ ఎంప్లాయీ కాదు, నాన్ క్యాడర్, జస్ట్ టెంపరీ బేసిస్ ఎంప్లాయీగా జాయిన్ అయింది. ఇప్పుడు మరి వారి సర్వీస్లో ఉన్నారో లేదో కూడా తెలియదు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా పెద్దలందరి సమక్షంలో పెద్దల అనుమతితో ఒక మాట, ఈ మంత్ 20th తర్వాత వీలు చూసుకొని పెద్దల అనుమతితోటి, అంటే 2020లో కోవిడ్ రాకముందు మనం పెద్ద ప్రోగ్రామ్ చేసినాం ఇక్కడ January 11th రోజు. అప్పుడు వివేకానంద జయంతి చేసి 5 యువకులకు, ఎమినెంట్ యూత్కి 5 రంగాల్లో ఉన్న యువకులకు మనం సన్మానం చేసుకున్నాము. ఈ సంవత్సరం కూడా 20వ తారీఖు తర్వాత డేట్ ఫైనల్ చేసుకొని ఈ సంవత్సరం కూడా అట్లాగే యూత్లో 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని, ఎమినెంట్ పర్సనాలిటీస్ని సెలెక్ట్ చేసుకొని వారికి సన్మానం చేయదలిచినాము. అట్లాగే అలిశెట్టి ప్రభాకర్ గారి పేరు మీద ఒక సాహితీవేత్తని మనము అందరం కలిసి సమాలోచన చేసి అలిశెట్టి ప్రభాకర్ గారి పేరు మీద జీవిత సాఫల్య పురస్కారం కూడా ఇవ్వదలిచినాము. అది కూడా అఖిల భారత పద్మశాలి సంఘం యోజన విభాగం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి ఇక మీదట ప్రతి సంవత్సరం కొనసాగించాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాము. దానికి పెద్దలు కూడా అనుమతించాలని చెప్పేసి కోరుతూ
ఈ కార్యక్రమానికి విచ్చేసిన అంటే మా విజ్ఞాపనను మన్నించి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారములు, ధన్యవాదములు. స్వామి వివేకానంద 159వ జయంతిని పురస్కరించుకొని, అలాగే మన పద్మశాలి ముద్దుబిడ్డ అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి వర్ధంతిని పురస్కరించుకొని ఈనాటి కార్యక్రమం చేసుకుంటున్నాము. మరి ఈ యొక్క భారత జాతిని, పౌరులని, అయితే నాలో ఉన్న నా శరీర ప్రకృతి ఏందో తెలియదు కానీ ఏదైనా మహనీయుల మాట పేరు చెప్తే రోగులు టక్కున నేర్చుకుంటాయి. అది నాకు నా స్వభావం ఎంతో తెలియదు, అంటే అలర్ట్ అయిపోతుంది బాడీలో ఉన్న బ్లడ్ అంతా. ఆ మహనీయుడు శరీరాన్ని అంటే ఇనుప కండరాలుగా, ఉక్కు నరాలుగా చేసుకొని ఈ యువత పోరాడాలి. మన భారత స్వాతంత్రం రాకముందే అంటే 159 మైనస్ 39 అంటే 120 సంవత్సరాల క్రితము మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే అంతకుముందే మరి ఈ యొక్క భారతదేశ సౌభ్రాతృత్వాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా చికాగో నగరంలో మరి ఆ ప్రసంగం చేసి, అలాగే రామకృష్ణ పరమహంస గారి ప్రేరణతో, రామకృష్ణ పరమహంస అంటే సాక్షాత్తు నడిచే దేవుడు అని కూడా కొందరు వివరిస్తుంటారు. వారు సాక్షాత్తు అమ్మవారు కాళికామాతతో మాట్లాడేవారని అని అంటుంటారు. అయితే ఏది ఏమైనా తన శక్తి ద్వారా ఏం పని చేయొచ్చు, ఎంత దాకా వెళ్ళొచ్చు అనే విషయాన్ని ఆ తర్వాత అంటే గడిచిన ఈ 100 సంవత్సరాల లోపు నుంచి ఈ సైన్స్ డెవలప్ అయ్యి అనేక చంద్రమండలం వగైరా వగైరా ఇది మనం చేయగలుగుతున్నాం. కాబట్టి అంతకు పూర్వమే ఆయన మన వాళ్ళ మెదడులోకి ఎన్నో అంశాలను ప్రవేశపెట్టిన మహనీయుడు స్వామి వివేకానంద. మరి వారి ప్రేరణతో మనం కూడా ఉత్తేజితులమై మన పిల్లలకు కూడా అప్పుడప్పుడు అంటే వారంలో ఒకరోజు, ఆ ఒకరోజులో ఒక 15 నిమిషాలు కూడా ఈ యొక్క భారతదేశం, దాని సంస్కృతి, సాంప్రదాయం, వ్యవస్థ ముందు నుంచి ఎవరెవరు ఈ యొక్క నిర్మాణంలో భాగస్వామ్యం చేసినారు, మరి ఆ కీర్తి ప్రతిష్టల్ని మనం అందుకుంటున్నాము. రేపు మనము ప్రేరణ చేసి ఇంకా ఎంతోమందిని తయారు చేస్తే మరి దాని ఫలితాలు రాబోయే తరానికి అందించే దిశలో మనం అందరం కూడా మనస్ఫూర్తిగా అవసరమైనప్పుడు మన ఇంట్లో కూడా కొన్ని ఇలాంటి క్లాసెస్ ఒక అరగంట గంట మాట్లాడుకొని అన్ని రకాల అంశాలను కూడా చర్చించుకుంటే బాగుంటుందేమని నా అభిప్రాయం. మరి అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి చెప్పారు. ఏదైనా అంటే పెద్దలు, అది ఎవరైనా మహనీయులనే వ్యక్తులు ఎంతో కాలము ఉండరట, అనతి కాలంలోనే పరమాత్మని చేరుకుంటారట. కానీ ఆ ఉన్న కాలంలోనే ఎన్నో సందేశాలు, ఎన్నో విషయాలు మనకు చేర్చి, మనకు ప్రేరేపించి, ఆ బుద్ధి కుశలతని మనకు అందించి వెళ్తారని చెబుతుంటారు అనుభవస్తులు. అదే రీతిలో మరి అలిశెట్టి ప్రభాకర్ గారు కూడా మనకు ఎన్నో రకాలుగా కీర్తి ప్రతిష్టలను అందించి మన సమాజానికి మునుముందు రాబోయే రోజుల్లో ఎప్పుడూ స్మరించుకునే రీతిలో యువత పర్టికులర్గా మరి ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ ఇంకా మునుముందుకు వెళ్ళాలని, మరి తద్వారా మన పద్మశాలీల భవిష్యత్తు కార్యాచరణకి అది శ్రీకారం చుట్టి అది అవసరాలకి పనికొచ్చే రీతిలో ముందుకు నడపాలని నేను మనసా వాచ మిమ్మల్ని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం రెగ్యులర్గా విశిష్టత సంతరించుకునే రీతిలో ముందుకెళ్ళాలని, అందరూ దీనికి కంకణం కట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. జాతీయ యువజన మహోత్సవం ప్రజలందరూ కూడా నమస్కారం. మరి వివేకానంద స్ఫూర్తితోటి అలిశెట్టి ప్రభాకర్ గారు చూడేటట్టు తెలంగాణకు చెందిన జైత్యాలకు చెందినటువంటి మన పద్మశాలి ముద్దుబిడ్డ. వారిలో కూడా
ఒక గొప్ప శ్రీశ్రీ కనబడతారు వారి కవితను చదివితే. వారిని ప్రముఖ పత్రికల్లో కూడా రన్నింగ్ కామెంట్ వచ్చేది. అది సమకాలీన రాజకీయ పరిస్థితుల మీద ఎప్పటికప్పటికీ చురుకలేసినటువంటి వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్ గారు. మన ఇద్దరి పెద్దల యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తూ పద్మశాలి యువజన సంఘాలు పనిచేయాలని కాంక్షిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వివేకానంద జయంతి అలాగే అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి మరియు వర్ధంతి జరుపుకుంటున్నాము. మన దేశ సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మన వివేకానందుడు ప్రపంచంలో అందరికీ తెలియజేశాడు. జై మార్కండేయ. జయ మాట్లాడే ఈనాటి స్వామి వివేకానంద 159వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి సంఘ నాయకులు, మహిళలు, బంధుమిత్రులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మనం ఒక భారతీయుడు అనడానికి చాలా గర్వపడుతున్నాను నేను, ఒక భారతీయ మహిళగా చెప్పుకోవడానికి. ఎందుకంటే వివేకానంద స్వామి ఆయన తన చిన్న వయసులోనే ఎంతో అపారమైన నాలెడ్జ్ని గెయిన్ చేశారు. ఆయన మన హిందూ సాంప్రదాయ సంస్కృతి, మన దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మంచి ఒక ఉత్సాహవంతుడైనటువంటి యువకుడు. అయితే ఈ రేపు ఎట్లా ఉంది ఇప్పటి రోజులలో అంటే, యువత చిన్న చిన్న విషయాలకు బెంబేలు పడిపోయి నేను సాధించలేనేమో, నేను చెయ్యలేనేమో అనే అట్లాంటి బాధతో కనీసం చిన్న చిన్న ఎట్లా అంటే ఎడ్యుకేషన్లో ఒక ఎస్ఎస్సి ఫెయిల్ అయినా, డిగ్రీలో ఫెయిల్ అయినా, ఏదైనా ప్రొఫెషనల్ కోర్సులలో ఫెయిల్ అయిపోయినా కానీ ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నారు. అట్లా కాదు, యువకులు అంటే ఎట్లా అంటే అణుబాంబు ఎంత పవర్ఫుల్ ఉంటుందో అంత పవర్ఫుల్ ఉండాలి యువశక్తి. సో మీరు అనుకుంటే యువత ఏదైనా చేయగలుగుతారు. స్వామి వివేకానంద మన చికాగోలో మీటింగ్లో ఆయనను వచ్చినప్పుడు ఆయనకి అసలు చాలా తక్కువ టైం ఇచ్చారు. ఈయనేముందిలే ఏదో ధోతి అది కట్టుకొని వచ్చాడు, ఈయనేం మాట్లాడతాడులే అని. అంటే ఎక్కడైతే మనం గుర్తింపు లేకున్నా కానీ అందరినీ నిలబడి చప్పట్లు కొట్టించుకునే అంత లెవెల్కి ఆయన ఉపన్యాసం ఉంది. అంటే మన లోపల ఉన్న శక్తిని మనం బయటికి తీస్తే మనకి ఈ విజయం అనేది మన వెనకాలనే వస్తుంటుంది. సో యువత వివేకానందని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం. ప్రధాన కార్యదర్శి మన భోగ జగదీష్ అండ్ ట్రెజరర్ సత్యనారాయణ గారికి, అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గంగాధర స్వామి గారికి, తర్వాత చేనేత విభాగం శంకర్ మేధ గారికి, పవన్ ప్లస్ విశ్వనాథ్ బాబు గారికి, తర్వాత మన దేవేంద్ర గారికి, మన భూషణ్ గారికి, అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతూ, ఈరోజు అంటే ఒక గొప్ప దినం. మన స్వామి వివేకానంద గురించి జగమెరిగిన విశ్వవిఖ్యాత పర్సనాలిటీ ఆయన ఈరోజు 159th బర్త్డే యానివర్సరీ. సో వారి యొక్క ఈ దాంతోపాటు మన అలిశెట్టి ప్రభాకర్ గారు కూడా వారిది 68th బర్త్డే. సో ఇద్దరు పెద్దవారు వారి గురించి అంటే మనం స్వామి వివేకానంద గారి గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు యువకులకు ఎస్పెషల్గా స్ఫూర్తి. వారి యొక్క అమెరికాలో వారు మన దేశాన్ని రిప్రజెంట్ చేసుకుంటూ వారు ఇచ్చిన స్పీచ్ ఇప్పటికి కూడా ఒక రికార్డ్ కింద ఉండిపోయింది. సో ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేదు అట్లాంటి వారు ఇచ్చిన స్పీచ్ యొక్క దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రాముఖ్యత రకంగా ఉన్నది. వారు చాలా స్ఫూర్తి నింపారు యువకులకి, తర్వాత సమాజానికి, భారతదేశానికి పేరు తీసుకొచ్చారు. సో వారి యొక్క ఈ జన్మదిన సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ, తర్వాత అలిశెట్టి ప్రభాకర్ గారు కూడా వారు ఒక ఫోటోగ్రాఫర్గా వారి జీవితం నడుపుతూ చిన్న వయసులోనే వారు తనువు చాలించిన వారి యొక్క కలంతో వారు రాసిన కవితలు చాలా పవర్ఫుల్గా చాలా ఇంపాక్ట్ ఉంది వారిది కూడా. సో వారి యొక్క ఇద్దరి సందర్భంగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి నన్ను కూడా పిలిచిన స్వామి వివేకానంద జయంతి, అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. అయితే ఈరోజు అఖిల భారత పద్మశాలి యువజన విభాగం ఆధ్వర్యంలో
వీరి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, స్వామి వివేకానంద గారు అందరినీ ఉద్దేశించి, ముఖ్యంగా యువకుల్ని ఉద్దేశించి చాలా గొప్ప గొప్ప విషయాలు, మాటలు చెప్పినారు. అందులో ఒక విషయాన్ని మీ ముందు చెప్పాలనుకుంటున్నాను నేను. స్వామి వివేకానంద గారు గొప్పగా ఆలోచించండి, గొప్పగా జీవించండి అనే మాటల్ని చెప్పినారు. ఆ ఒక్క మాటలోనే చాలా అర్థాలు వెతికితే చాలా అర్థాలు ఉంటాయి ఆలోచిస్తే. కాబట్టి యువకులు కానీ పెద్దలు కానీ గొప్పగా ఆలోచించి గొప్పగా చేయాలి, ఎవరికి తల ఉంచొద్దు, దేనికి భయపడొద్దు అనే సందేశాన్ని ఆయన ఇచ్చినారు. నేను యువజన సంఘంలో చాలాసార్లు చెప్పేది కూడా చాలామందికి అదే, మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, ఆ లక్ష్యంతో ముందుకు పోవాలి. ఆ ముందుకు పోయే టైంలో ఏ అడ్డంకులు వచ్చినా నిలబడాలి, సాధించుకోవాలి. ఇది స్వామి వివేకానంద గారు అంటే ఆయన చెప్పిన మాటల్లో అర్థం. అందరూ అదే రకంగా ముందుకు వెళ్ళాలని కోరుతూ థ్యాంక్ యూ.